శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ కుజ రాహులు, ఇక మీన రాశిలో శని రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ కుజ రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ కుజ రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ కుజ రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యారాశి వారికి ఆ గ్రహాల యొక్క ఉనికి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, 5 గ్రహాలు చాలా బాగున్నాయి. ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, 6వ స్థానంలో బుధ కుజ రాహువులు ముగ్గురు బాగున్నారు. 8వ స్థానంలో శుక్రాచార్య వారు బాగున్నారు. లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, 6వ స్థానం బాగా యోగిస్తూ ఉన్నప్పటికీ అక్కడ కుజ రాహు కలయిక కానీ, బుధ రాహు కలయిక కానీ జరుగుతోంది. నిజానికి బుధుడు, కుజుడు, రాహువు ముగ్గురు కూడా విడివిడిగా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. ఆ కలయిక వల్ల, ఆ యుతి వల్ల, ఆ సంయోగం వల్ల సర్పదోషం ఏర్పడుతోంది, నరాల బలహీనత ఏర్పడుతోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, వ్యక్తిత్వం పైన కొంచెం నిందలు వేసేటటువంటి వాళ్ళు మీ పక్కన చేరడం కానీ
ఇలాంటివి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏదైనా ఎలర్జీ కనిపించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ధనం బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎంత కీర్తి ప్రతిష్టలు వస్తాయో అంతగా మీ మీద బురద జిమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు మనకి ప్రస్ఫుటిస్తున్నాయి. కాబట్టి రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని సమర్థించేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు, అలాగే మిమ్మల్ని విమర్శించేవాళ్ళు కూడా మీ పక్కనే ఉంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి సహాయ సహకారాలు కూడా అంతగా ఉండబోవడం లేదు. మీ స్వయం కృషి చేతనే మీరు ఏ వర్క్ అయినా చేసుకుంటూ ముందరికి వెళ్లాల్సి వస్తోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. జాగ్రత్త అవసరం. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. వాటితో పాటే ధన ధర్మాలు కూడా ఉన్నాయి. 10 రూపాయలు మీకు వచ్చింది అంటే వెంటనే మీ పక్కనే ఉండి ఒక 4 రూపాయలు అప్పుగా ఇస్తావా అని కానీ, లేకపోతే 4 రూపాయలు ఏదో విధంగా మాకు సహాయం చేస్తావా అని కానీ, ఫ్రీగా ఇవ్వగలవా, మాకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, మళ్ళీ మేము ఎప్పుడు తీరుస్తామో తెలియదు అని అడిగే ఇలాంటి వాళ్ళు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్త సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పూర్వం మొదలుపెట్టినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు విజయావకాశాల వైపు దారితీస్తున్నాయి. కుటుంబ జీవితం బాగుంది, మాట తీరు బాగుంది. ఒక ప్రవర్తన విషయంలో మిమ్మల్ని మించి ఎవరు కూడా మీకు వంకలు పెట్టరు, విమర్శలు చేయరు. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది అని చెప్తున్నాను, కానీ దాని మీదనే ఎక్కువగా దృష్టి పెట్టకండి. ఇక విద్యార్థులకి బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగానే ఉందని చెప్పచ్చు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ జాగ్రత్తగా ఉండండి. వారాంతంలో మటుకు ఏదైనా కోర్టు కేసుల గురించి కానీ, ప్రేమ వ్యవహారాల గురించి కానీ, ఇలాంటివన్నీ ఏ విషయమైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు, ఆభరణాలు ఇలాంటివి మీరు సమీకరించుకునేటటువంటి పని ప్రారంభిస్తారు, అందులో సక్సెస్ అవుతారు. ఇక స్థిర చిరాస్తుల వృద్ధి మీకు బాగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయంలో ముందడుగు వేయాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో చంద్రుని యొక్క స్థితి సంచారము ద్వితీయంలోకి వచ్చి ఉన్నది. అంత పెద్ద గొప్పగా అయితే ఉండబోదు. అలాగే కుజుని యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వెళ్ళి ఉన్నది కాబట్టి ఈ సప్తమ స్థాన సంచారము కూడా కుజునికి అంత పూర్తిగా లాహిరి అయినటువంటి ఫలితాలు లేవు. ఈ శని, కుజ, రవి గార్ల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.